హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మా చెట్టుని కాచిన వంకాయలతో వంకాయ కోడిగుడ్లు కర్రీ అయితే చేశాను. ఆ ప్రాసెస్ ఏంటో మీరు కూడా చూడండి. ముందుగా కోడిగుడ్లు ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక ఇలా గుడ్లని బాగా వేయించుకోవాలి. వేగుతున్నప్పుడు సాల్ట్, పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే వేయలేదు, మీకు కావాలి అంటే వేసుకోవచ్చు. గుడ్లు వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా సాల్ట్ వేసి ఒకసారి అంతా బాగా కలుపుకుని మూత పెట్టి ఉల్లిపాయలు మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటోని, కొత్తిమీర, కొంచెం కరివేపాకుని కూడా వేసుకోవచ్చు. టమాటో వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకుని టమాటాలు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను వేసి అంతా బాగా కలుపుకుని వంకాయ ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. వంకాయ ముక్కలు బాగా ఉడికిన తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు, అలాగే కర్రీకి సరిపడే కారాన్ని వేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా మసాలా పౌడర్ కూడా వేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇందులోకి కర్రీకి సరిపడా వాటర్ వేసుకుని అలాగే మనం ముందుగానే ఉడికించి ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసుకుని కర్రీ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. అంతే, వంకాయ కోడిగుడ్లు కర్రీ అయితే రెడీ అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.